వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాప పుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయిందంత, ఆ పేజీ చింపేస్తాడు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రోనోటు చింపేశాడు. మంచంలో పడున్నవాడికి అభానం లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయిందని. అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, పోన్లేదు పోతే పోయిందో ₹1,00,000 అని చెప్పి చింపేశాడు అంతే ప్రోనోటు. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపేశావు అని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు ఎక్కడం. నా డబ్బు నా ఇష్టం, నేను చింపేస్తాను, నువ్వెవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని. అదేంటంటే కాశీలోకి వస్తే చింపేయంటే నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నీ చెప్పాను అలాగా. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే, నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడు అనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణంది. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. అంటే ఈ శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిట్రా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం అని వెళ్ళిపోయారు. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం, కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు. ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానం ఇచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా వెడుతుంది మీరు చూద్దురు గాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీ మత, అక్కడ చేసినటువంటి కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశిక కాశీ, మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ. జ్ఞానదా మమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది, ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతోంది తెల్లటి రూపంలో. వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి. అయి ఇలా చూశాడు, ఇతపూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు ఇలాగా. ఇదేమిటి, నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు. ఆ నీళ్ళు ఎప్పుడు ఇలాగే వెళ్ళవు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేసవి ఏం చేశాయి, అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూశాడు. చూసి
ఇది కాశీపట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడి ఠంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది. కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం, అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను, లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది, కానీ ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం ములగదు. ఇది అలాగే ఉండిపోతుంది.